ఐసిస్ తీవ్రవాదుల నుంచి తన భర్తని తొందరగా విడిపించాలని అన్నారు గోపీకృష్ణ భార్య. ఇప్పటివరకు విదేశాంగ శాఖ అధికారుల నుంచి తన భర్త క్షేమ సమాచారం రాలేదని ఆమె వాపోయింది. కిడ్నాప్కు గురైన ఇద్దరు తెలుగు వాళ్ళ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కేవలం ఒక ఎస్ఎంఎస్ సేఫ్ అన్న ఎస్ఎంఎస్ తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించిన సమాచారం లేకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం గోపీకృష్ణ ఇంటి వద్ద ఉన్నాం. వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో బంధువులు కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా అతని ఆచూకీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి గోపీకృష్ణ భార్య ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీతోటి వెంకయ్య నాయుడు మరి కొద్దిసేపట్లో మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది. మీకు ఇప్పటి వరకు ఏమైనా సమాచారం అందించారు? అయితే ఏమీ అందించలేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం సార్. మీతోటి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మీరేం చెప్పబోతున్నారు? మా భర్తను సేఫ్గా మా దగ్గరికి చేర్చండి, ఇన్ఫర్మేషన్ తొందరగా గ్యాదర్ చేసి మాకేదో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సేఫ్ అని అందించండి, తర్వాత ప్రొసీజర్ మళ్ళీ చేయాలని వినిపించుకోవాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా అయితే ఇవాళ వాళ్ళు ఇంటికి రావాల్సి ఉంది. ఈ రోజు నైట్ ఈ టైంకి ఈరోజు మార్నింగ్ అసలు దిగాల్సి ఉంది. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఈ మొత్తం సంఘటన చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందా? మీరు ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి దీని మీద యాక్షన్ తీసుకొని అక్కడ ఎవరైతే ఇద్దరు గోపీకృష్ణ బలరాం గారు ఉన్నారో వాళ్ళు ఇద్దరిని వెంటనే విడిపించి ఇండియాకి తీసుకురావాలని గట్టిగా కోరుతున్నాం సార్. ఈరోజు ఈ సమయానికి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. గోపీకృష్ణ కూడా ఈ సమయం వరకు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతోటి సంతోష సంబరాలతోటి గడుపుకునే పరిస్థితి ఉండేది. కానీ అతను కిడ్నాప్కు గురి కావడం, అలాగే ఇప్పటి వరకు కూడా అతనికి సంబంధించిన ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, చొరవ చూపించి వెంటనే వాళ్ళ సమాచారం తెలియజేయడంతో పాటు వారిని క్షేమంగా విడుదల చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి.